నమస్తే శివ ఓం. నేను మీ డాక్టర్ బీవీఎస్ఎస్ రెడ్డి. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివ ఓం శ్రీమన్నారాయణ. కట్నం రూపంలో కానీ ధన రూపంలో కానీ ఆస్తుల రూపంలో కానీ అంటే వాళ్ళని దత్తత తీసుకోవడం, ఇంకొకరు ఎవరన్నా సడన్గా వాళ్ళకు ఆస్తి రావడము, లేదా లాటరీస్ రూపంలో మీరు చూస్తుంటారు. రిక్షా దొక్కేవాళ్ళు, ఆటో దొక్కేవాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు అనేది. ఈ 5th హౌస్ యాక్టివేట్ అవ్వడం ద్వారా 5th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ మంచి రిజల్ట్స్ని ఇవ్వడం ద్వారా ఈ ఆకస్మిక ధనలాభం అనేది వస్తుంది. దీంతోపాటు వీళ్ళకి పాత ఇళ్లల్లో ఉన్న వాళ్ళకి చాలామంది అడుగుతుంటారు, మాకు అట్లా అనిపిస్తుంది. ఇంతకుముందు మనం ఒక వీడియో కూడా చేసాం. భూగర్భంలో ఉన్నటువంటి నిధులు కానీ, లేదా అంటే బిఫోర్ బ్యాంకింగ్ సెక్టార్ స్టార్ట్స్, సైంటిఫిక్గా మనం చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టార్ స్టార్ట్ అయిన తర్వాత అందరూ డబ్బు బ్యాంకులో దాచుకోవడం మొదలుపెట్టారు. మరి బ్యాంకులు లేనప్పుడు ఎక్కడ దాచుకునేవాళ్ళు? దోచుకునేవాళ్ళు ఎక్కువ కాబట్టి, బందిపోటు దొంగలు ఎక్కువ కాబట్టి వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి ఇంటి గోడలలో కానీ, ఇంటి యొక్క భూమిలో కానీ, లేకపోతే పాతర్లు, గాజలు అని చేసి అందులో పెట్టి దాచుకునేవాళ్ళు. ఇప్పుడు అనంత కృష్ణస్వామి, అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కింద మాలిగలు అని పెట్టాం కదా, నేల మాలిగలు అని అంటే అండర్ గ్రౌండ్స్ ఉన్నట్టు. అలాగా ప్రతి ఇంట్లో వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. అలా ఇంట్లో ఉన్న వాళ్ళకు స్వప్న వ్యవస్థ అనేది ఉంటుంది. ఈ స్వప్న అవస్థ అంటే ఏంటి? వాళ్ళకు నిద్రలో బంగారం గురించి కానీ, నిధుల గురించి కానీ వీటికి కళలు రావడం అనేది జరుగుతుంది. సో ఇలా కళలు వచ్చినప్పుడు వాళ్ళకి అనిపించింది అనుకోండి, నిజంగా మనకు అది దాన్ని మనం వాడుకునే దానికి యోగం ఉందా, లేదా అది మనకు నచ్చుతుందా, మనకు అది దొరుకుతుందా లేదా అనేది కూడా మనం 5th హౌస్ని చూసి చెప్పవచ్చు. హారోస్కోప్లో 5th హౌస్ని చూస్తే ఆకస్మిక ధనలాభం ఉంది, మీకు ఇలాంటి థాట్స్ కానీ, ఇలాంటి ఆలోచనలు కానీ, ఇలాంటి కళలు కానీ, స్వప్నావస్థలు కానీ ఉన్నాయనంటే అక్కడ దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే దాన్ని అనుభవించడానికి కూడా మీరు అర్హత ఉంటుంది. అది మనకు 5th హౌస్ చెప్తుంది. దొరుకుతుందా లేదా, దొరికింది మీరు అనుభవిస్తారా లేదా. చాలామంది దొరికిన ఇంకొకరికి ఇచ్చి వెళ్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కర్నూలు జిల్లాలో వెల్దుర్తి అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక మట్కా పిచ్చతను ఉండేవాడు. అంటే ఎప్పుడు మట్కా ఆడేవాడు. అందరికీ విసుగు వచ్చేది చూసి. ఉన్న ఆస్తులు, పొలాలు, బంగారు, డబ్బు అన్నీ కూడా పెట్టి మట్కా టికెట్లు కొనేవాడు. మీకు తెలుసా, ఒకరోజు ఆయనకి, అంటే నేను చెప్పే విషయము 80sలో 80లలో ₹1,00,00,000 మట్కా తగిలింది. మీకు తెలుసా నెక్స్ట్ ఏమైందో? ఆ ఫ్యామిలీకి డబ్బులు వచ్చి ఆయన పిచ్చోడు అయిపోయాడు. సడన్గా కూడా హ్యూజ్ ఇది వస్తే, ఇప్పుడు ఇన్ని సంవత్సరం ఆయన జీవితం అంతా కష్టపడి ఆ మట్కాకు డబ్బులు కట్టుకుంటా వచ్చేది ఎందుకు? ఏదో ఒక రోజు డబ్బులు దొరుకుతాయనే కదా. మరి దొరికాయి డబ్బులు. దొరికిన డబ్బులు ఆయన అనుభవించాడా? లేదు, ఫ్యామిలీ అనుభవించింది. కాబట్టి చాలామంది అంటారు నాకు ఆ యోగం ఉంది అని చెప్పేసి. ఆ యోగం ఉంటే అది అనుభవించే యోగం మళ్ళీ సపరేట్ ఉండాలి. డబ్బు పొందడము వేరు, సంపాదించడం వేరు, దాన్ని నువ్వు అనుభవించడం వేరు, లేదా ఇంకొకరు అనుభవించడం వేరు. చాలామంది చెప్తుంటారు కదా, సంపాదించింది ఒకరు, ఎంజాయ్ చేసేది ఒకరు. అత్త సొమ్ము అల్లుడు దానం అని కొన్ని చెప్తారు కదా, ఆ రకంగా. కాబట్టి ఎప్పుడు కూడా మీరే సంపాదన, ధనార్జన చేసుకొని ధనలాభం పొంది మీరే అనుభవించేలా ఉండాలని అంటే కూడా మనకు 5th హౌస్. ఈ 2 విషయాలు మనం చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా అలా అనిపించినా డెఫినెట్గా హౌస్ చెక్ చేయించుకోవచ్చు. దాంట్లో చూసుకొని మనకు ఆ అవకాశం ఉందా లేదా అనే విషయాలు మీరు చూసుకోవచ్చు. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి. శివ.